ఆ 12,000 రూపాయలు ఏదైతే మీ మేనిఫెస్టోలో చెప్పినరో ఆ 12,000 రూపాయలు కూడా ధూపదీప నైవేద్యానికి ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నా అధ్యక్ష. ముగిస్తారు 3 నిమిషాలు, జస్ట్ 3 minutes ఐ ఫినిష్ సార్. మా శ్రీధర్ అన్న లేడు, 3 నిమిషాలు అది, 3 నిమిషాలు. శ్రీధర్ బాబు గారు లేరు. ఎందుకక్క సీతక్క గట్ల చేయకక్క, నీ దగ్గర కూడా సమ్మక్క సారక్కకు ఏడాదికి 100 కోట్లు ఇచ్చడం కాదక్క, 100 కోట్లు ఇచ్చి సమ్మక్క దేవుని గురించి కూడా చేసాం కాదక్క. జర్రా అక్క, నేను ఏమంటలేను, నిన్ను దేవుని గురించి మాట్లాడితే గీత తిప్పల పెట్టకురి. 3 నిమిషాలు సార్. అధ్యక్ష, మా శ్రీధర్ బాబు గారు లేరు, బట్ శ్రీధర్ బాబు గారు లేరు కానీ మా మేడం ఉన్నారు శైలజా రామయ్య గారు. ఐ హోప్ షీ విల్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ శ్రీధర్ బాబు గారు. ఒక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, బ్రాహ్మణ సంక్షేమం కూడా భగవంతుడి సంక్షేమంలో భాగమే అధ్యక్ష. బ్రాహ్మణులు ఎక్కడైతే బాగుంటారో ఆ రాజ్యం కూడా బాగుంటుంది అని అంటుంటారు. దాంట్లో భాగంగా పేద బ్రాహ్మణుల కోసం ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల సంక్షేమ నిధిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బ్రాహ్మణులలో కూడా సార్ పేదోళ్ళకి పిల్లనిస్తలేరు, ఎవరు అర్చక వృత్తిలో ఉంటే పిల్లనిస్తలేరు అని చెప్పి వాళ్ళ అర్చక వృత్తిని వదులుకుంటే ఇవాళ తెలంగాణలో ఉత్తరప్రదేశ్ నుంచి అయ్యగారులు వచ్చి హిందీలో అవి మంత్రాలు చదువుతున్నారు. మా అయ్యగారులు కూడా దొరకలేరు ఇవాళ. సో అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో కష్టమవుతుంది, మరి వేద విద్యను అభ్యసించే వాళ్ళు ఉండాలి, వారికి కూడా ప్రోత్సాహం ఉండాలని చెప్పి 100 కోట్ల రూపాయలతో మేము ఒక బ్రాహ్మణ సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నదా లేదా, అక్కడ ఒక్క రూపాయి కూడా విడుదల కావట్లేదు. మొత్తం కార్యక్రమాలన్నీ కూడా కుంటుపడ్డటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అధ్యక్ష, హైదరాబాద్లో 10 కోట్ల రూపాయలతోని అద్భుతంగా బ్రాహ్మణ సదన్ కూడా నిర్మించాం అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సూర్యాపేట, ఖమ్మం, మధిర ఈ 3 చోట్ల కూడా బ్రాహ్మణ సదనాలు ప్రారంభమైనాయి. ఈ 15 నెలల నుంచి పని ముందుకు పోతలేదు, దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుతూ అధ్యక్ష, చివరగా అధ్యక్ష నేను కోరేది మా శైలజా రామయ్య గారు శ్రీధరణ దృష్టికి తీసుకుపోయి వారిని విన్నోవర్ అయి ఫైనాన్స్ మినిస్టర్ మీద ఒత్తిడి పెట్టి ఈ నిధులు విడుదల చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే అధ్యక్ష, మనకు విదేశీ విద్యా పథకం కింద 300 మంది బ్రాహ్మణ పేద విద్యార్థులను ఎంపిక చేసి విదేశాలకు పంపినాం. మొదటి సంవత్సరం పైసలు ఇచ్చినాం, రెండవ సంవత్సరం పైసలు రాక కొంతమంది వెనక్కు వస్తున్నారు, కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ నాకు ఇవాళ ఫోన్ చేసింది అధ్యక్ష, ఇవాళ అసెంబ్లీలో బిల్లు వస్తుంది, జర మాట్లాడుండి, మా సురేఖ గారి దృష్టికి తీసుకుపోండి, శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకుపోండి అని అడిగినారు. ఈ 300 మంది విద్యార్థులకు 30 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. పేద బ్రాహ్మణ విద్యార్థులు వాళ్ళ చదువులు ఇబ్బంది కాకుండా 30 కోట్లు విడుదల చేయాలని, అదేవిధంగా బ్రాహ్మణ్ ఎంటర్ప్రెన్యూర్ స్కీమ్ కింద 497 మందికి సెలెక్ట్ అయి బెస్ట్ స్కీమ్ కింద 16 కోట్లు పెండింగ్ ఉన్నాయి, దాన్ని కూడా విడుదల చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ బ్రాహ్మణ పరిషత్ను కూడా పునరుద్ధరించి మరి వారిని కూడా మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుతూ మరొకసారి ఈ బిల్లును మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మీ ఈ సెలవు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఎక్కువ సమయం తీసుకొని ఒక ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష, ఈ నేమ్ విషయంలో మన హరీష్ రావు గారు, పాల్వాయి హరీష్ గారు చెప్పినట్టు వైటీడీఏ అనేది ఆ షార్ట్ ఫామ్ ఎట్లా వచ్చిందో మరి అంత ముందుకు యాదగిరి గుట్ట టెంపుల్ దేవస్థానమా మరి ఏ విధంగా వచ్చిందో, కానీ ప్రభుత్వానికి మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి, కొండ సురేఖ గారికి నేను టెంపుల్ డెవలప్మెంట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఇప్పుడు కొత్తగా మనం ఒక కమిటీ తిరుమల తిరుపతి దేవస్థానం అంటున్నాం, అట్లా యాదగిరి గుట్ట దేవస్థానం అంటే వైజీడి అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది అధ్యక్ష. నేను అధికారులతో కూడా మాట్లాడినా వాళ్ళ మనసులలో కూడా అదే ఉంది, వైజీడి యాదగిరి గుట్ట దేవస్థానము, ఎక్కువ షార్ట్ లేకుండా అది రిపీట్ కాకుండా టెంపుల్ వైటీడీ అనేది డెవలప్మెంట్ అథారిటీ అనేది హెచ్ఎండి అనేది అదంతా అప్పుడు ముందు పుచ్చుట. ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ అయిపోయింది, కమిటీ అయిపోయింది, మనము ఒక వైజీడి యాదగిరి గుట్ట దేవస్థానము. ఎస్, ఎందుకంటే మొదటి నుంచి కూడా అధ్యక్ష నా నియోజకవర్గం కూడా చౌటుప్పల మండలం నారాయణపూర్ దాదాపు 50% కాన్స్టిట్యున్సీ యాదాద్రి జిల్లాలోనే ఉంది. మా అందరికి కూడా చిన్నప్పటి నుంచి మా కుటుంబ సభ్యులు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎడ్ల బండ్ల మీద మేము యాదగిరిగుట్టకు పోతుంటివి. చిన్నప్పుడు ఎడ్ల బండ్ల మీద యాదగిరిగుట్ట టెంపుల్కి పోయేటోళ్ళం. ఎక్కడ పోతున్నాం అంటే గుట్టకు పోయేస్తాం అనేటోళ్ళం అధ్యక్ష. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యన
గుట్టకు పోయినప్పుడు అందరి కోరిక మేరకు యాదాద్రి అనే పేరు మార్చి మళ్ళీ యాదగిరి గుట్ట పెట్టడం అనేది కూడా మంచి పరిణామం. అందరూ కూడా దాన్ని ఆనందం సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు వాడుక భాషతో పాటు ఆ ప్రాంతం యొక్క మొత్తం ప్రజలు యాదగిరి గుట్టగానే వాళ్ళు గుర్తుపడతారు. యాదాద్రి అనేసరికి కొంచెం మళ్ళీ అయింది కాబట్టి యాదగిరి గుట్టగానే మళ్ళీ పెట్టినరు. అట్లే యాదగిరి గుట్ట దేవస్థానం వైవిడి చేయాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, సూచన చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా సోదరులు హరీష్ రావు గారు చెప్తుండ్రు, మీరు ఒకరు కూడా మాట్లాడతలేరు, మెచ్చుకుంటలేరు, అది ఇది అని అన్నారు. నిజంగా చెప్పాలంటే ఎక్కువ మెచ్చుకునే అంశాలు ఇవ్వగలేవు, కానీ ఇది ఒక్కటి మాత్రం కేసీఆర్ గారిని అభినందించొద్దు. ఆయన చేసిన ఎన్నో నిర్ణయాలు ఉన్నాయి 10 ఏళ్ల కాలంలో. వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు చేసినా ఏం చేసిండో ఏం తెలియదు, కానీ ప్రజాధనంతో ఏం ఖర్చు పెట్టినా, గుడి కట్టినా, ప్రాజెక్టు కట్టినా ప్రజాధనంతో కట్టిందే. ఒక్క నిమిషం ఒక చెప్తా, మేము ఎందుకు కట్టలే అంటే ఈ యాదగిరి గుట్ట కట్టాలన్న ఆలోచన రావడం భగవంతుడు కేసీఆర్ కల్పించడం అభినందనీయం, చాలా మంచి పరిణామమే అది. కానీ ఆయనకి ఎప్పుడు వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనందరం తిరుపతికి ప్రముఖ పుణ్యక్షేత్రం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంటే బాగుంటుందని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చింది. కాబట్టి అది మీరు వచ్చిండ్రు, మీరు కట్టిండ్రు. ఒకవేళ మేము అధికారంలోకి వస్తే మేము కట్టేవాళ్ళం. దాంట్లో ఏముంది? అందులో మీరు ఇంట్లోకెళ్ళి తీసుకొచ్చేం కట్టలే. ఆ 2000 కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టి కట్టిండ్రు. కానీ కట్టడం గొప్ప విషయమే. కాకపోతే ఇది కూలిపోలే, మిగతా కూలిపోయినాయి, లక్షల కోట్లు పెట్టినాయి. ఆ దేవుడు తల్లిది కాబట్టి 2000 కోట్లు కట్టిండ్రు. మంచిదే నేను చెప్తున్నా. ఇక్కడ నేను లేదు ఇక్కడ ఏనండి డిస్టర్బెన్స్. హరీష్ రావు గారు మనస్ఫూర్తిగా కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఈ ఆలోచన చేసి ఈ గుడి పునర్నిర్మాణానికి మీరు ఇదంతా చేసినందుకు మేము అభినందిస్తున్నాం. దీంట్లో రాజకీయాలు ఏం లేవు. ఎందుకంటే మీరు కూడా మనం మంచి పని చేస్తే దాన్ని కూడా అభినందించండి. పొద్దున్న లేస్తే ఫైటింగ్ మోడ్లోకి వచ్చి రోజు ఫైటింగ్ చేయకండి. ఎవరైనా థ్యాంక్ యూ కానీ ఒకటే అధ్యక్ష, ఇంకోటి, గుడి ప్రారంభోత్సవం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఎత్తున గుడి కట్టారు కదా. గుడి ప్రారంభోత్సవం మాత్రం ముఖ్యమంత్రి గారు, వాళ్ళ పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక సైన్యంలాగా పోయి ప్రారంభోత్సవం చేసి, కానీ అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్న ప్రోటోకాల్